నేను చెప్పే మెథడ్ ఫాలో అయ్యి డోరీ ప్రిపేర్ చేయండి. దానికోసం 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఓ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఈ విధంగా స్టార్టింగ్‌లో ఫోల్డ్ చేసుకొని రఫ్ లాగాలి. రఫ్ లాగిన దగ్గర పావించి ఖర్చుంచి మిగిలిన క్లాత్ కట్ చేయాలి. నెక్స్ట్ ఒక నీడిల్ తీసుకొని మనం ఉక్సులు కుట్టేటప్పుడు ఏ విధంగా థ్రెడ్ ఎక్కించుకుంటామో ఆ విధంగా ఎక్కించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి పై వైపుకి నీడిల్‌తో ఒక స్టిచ్ వేయాలి. సేమ్ కూడా కింద నుంచి పై వైపుకి నీడిల్ తీసి ఈ విధంగా ఫోల్డ్ చేసి లాగాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్‌లో నుంచి సూది బయటికి ఈ విధంగా లాగాలి. నెక్స్ట్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని మనకి డోరీ ఎంత సన్నగా కావాలో అంత సన్నగా స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది లోపటకు ఉండాలి. ఒకవేళ థ్రెడ్ లాస్ట్ వరకు రాకపోతే ఈ విధంగా మిషన్ నీడిల్ కిందకి దించి పాదం పైకెత్తి థ్రెడ్ బయటకు లాగాలి. లాగేటప్పుడు వెనకమాల క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్ స్టిచ్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా స్టిచ్ ఉంచుకోవాలి. ఆ నీడిల్ అనేది లోనికి వెళ్లకుండా చూసుకోవాలి. పావించి ఖర్చు ఉండేలాగా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ థ్రెడ్ ఈ విధంగా ఏలుకి చుట్టుకుంటూ క్లాత్ రివర్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా రివర్స్ చేయాలండి. మనం ఎలా పడితే అలా లాగితే థ్రెడ్ అనేది ఊడిపోతుంది. మనం లూప్ టర్నర్తో కనుక ఏ విధంగా సన్నగా తీస్తామో డోరీ అనేది నేను చెప్పిన మెథడ్లో ఫాలో అయినా కూడా అంతే సన్నగా వస్తుంది డోరీ. నేనైతే లూప్ టర్నర్ యూస్ చేయను. కేవలం ఈ మెథడ్తోనే డోరీ స్టిచ్ చేస్తాను. సన్నగా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.